ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ తో మీ గుండె జల్లుమంటుంది. ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది, ఏ విధంగా ఆ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ యొక్క సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చూసుకోవటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి కనుక చూస్తే, ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఆ ఫోన్ కాల్లో మీరు మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి ఏదైనా షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురి చేసేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. అయితే వారికి ఏదైనా సమస్య రావచ్చు, లేదా వారి వల్ల ఇతరులకు ఏదైనా సమస్య రావచ్చు, లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా ప్రమాదం అంచుల వరకు వచ్చి, లేదా వారికి ఏదైనా ప్రమాదం అంచుల వరకు రావచ్చు. ఈ విధంగా ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ ని మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ వల్ల మీరు కొంత ఆందోళనకి గురవుతారు. ఇక సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు ఏదైనా ప్రమోషన్ కోసం కానీ, ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ప్రతి విషయంలో లభించబోతుంది. ఇదివరకు సపోర్ట్ గా నిలవనటువంటి అంశాలు కూడా ఈ రోజు వారు మీకు సపోర్ట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా ఆర్థిక పురోగతి రాబోతుంది. అలాగే మీరు లోన్ల కోసం అప్లై చేసుకున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల మూలంగా బయటి వ్యక్తులతో ఒక గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవాలి. అయితే అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఎటువంటి వార్తను రిసీవ్ చేసుకుంటారు, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.